Hello guys, welcome back to my YouTube channel Oyamadi. So this is the most awaited vlog నేను చేసేది. Like finally నేను రేపు ఇంటికి వెళ్తున్నా after 2 months again. Actually I'm so excited, like literally ఒక 20 days నుంచి డేస్ వేసుకుని రోజు ఒకటి కట్ చేసుకుంటూ వచ్చిన. లైక్ వెరీ 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 ఎక్సైటెడ్. రేపు ఆఫ్టర్నూన్ ఉంది నా ట్రైన్కి వెళ్తున్నాను అనమాట ఈసారి. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా మీకు? టైం వచ్చేసి 11:34 అవుతుంది నైట్. ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన. రేపు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ నా రూమ్మేట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, తనకి ఈరోజు నైట్ ఫ్లైట్ ఉందనమాట. సో మొత్తం ఏమంటారా, రేపు మార్నింగ్ ప్యాక్ చేసేసుకుందాం అని చెప్పి అనుకున్నా. ఆఫ్టర్నూన్ వరకు నాకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి. బట్ ఆఫీస్ నుంచి రాగానే 3 hours పడుకున్నా. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు నాకు అంత నిద్ర పట్టదు. ప్లస్ యాక్చువల్లీ ఇన్ని రోజులు అది ఏంటో నాకు అర్థం కాదు. అప్పటిదాకా ఉన్న ఎక్సైట్మెంట్ తీరా టైం వచ్చేసరికి ఎందుకు రాదో ఏదో ఒకటి అవుతుంది. సో అసలు ఇప్పుడు ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది, అంత ఎనర్జీ లేదు లోపల నుంచి. బట్ స్టిల్ ఎందుకు ప్యాక్ చేస్తున్నా అంటే ఇప్పుడు నాకు నిద్ర పట్టదు ఎట్లాగో. సో లేట్ అవుతుంది పడుకునేసరికి, మార్నింగ్ లేట్గా లేస్తా. సో అన్నీ ఒకటేసారి అంటే మళ్ళీ ఏమో, అసలే ఫస్ట్ టైం ట్రైన్కి ఒక్కదాన్ని వెళ్తున్నా ఇంత దూరం. కొంచెం ముందు పోతే బెటర్, ఇక్కడ వర్షాలు ఇవన్నీ ఎందుకు, కొంచెం అడ్వాన్స్డ్గా అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనిపించింది. సో బేసిక్ ప్యాక్ చేసేటివన్నీ తీసుకొని అట్లీస్ట్ నా బ్యాగ్ బయటకు తీసి దాంట్లో బట్టలు పెట్టేస్తే కొంచెం సార్ట్ అనిపిస్తుంది. అన్ని థింగ్స్ బయట కనిపిస్తుంటే పొద్దునే మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా. సో ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాం. మాకు ఇట్లా బెడ్ ఉంటుంది, బెడ్ కింద స్టోరేజ్ ఉంటుంది. బెడ్ కింద సెన్స్ బెడ్ లోపల స్టోరేజ్ ఉంటుంది. సో మీదున్న మ్యాట్రెస్ తీసి దాంట్లో నుంచి సూట్ కేసులు అవన్నీ తీయాలి. సో లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. ఐఎమ్ గోయింగ్ హోమ్. యాక్చువల్లీ హెల్త్ బాగాలేక నాకు అంత ఎనర్జీ వస్తలేదు. బట్ లోపల నుంచి ఐఎమ్ రియల్లీ హ్యాపీ, రియల్లీ ఎక్సైటెడ్ టు గో హోమ్. సో చలో లెట్స్ డూ ప్యాకింగ్. నేను కొన్ని పాటలు పెట్టుకుంటా, కొంచెం మాట్లాడతాను మీతోని. అండ్ చాలా విషయాలు ఉన్నాయి చెప్పేవి. సో ప్యాక్ చేసుకుంటూ మాట్లాడతాను. సో గాయ్స్ ఇదన్నమాట నా బెడ్. నాట్ షూర్ నేను మీకు కనిపిస్తున్నాను కదా, దీని కింద ఉంటుంది. సో క్విక్గా ఇదంతా తీసేద్దాం. నా ఫ్రెండ్ బెడ్ ఖాళీ కాబట్టి సామాన్లన్నీ పెట్టుకోవడానికి అది వాడుకుందాం మనం. అండ్ యాక్చువల్లీ మా ఆఫీస్ వాళ్ళు డబ్బా ఇచ్చారు అనమాట, లైక్ 25th anniversary క్యాప్జెమిని అన్ని సమ్ డ్రై ఫ్రూట్స్ విత్ చాక్లెట్స్ ఇచ్చిండ్రు. ఇంటికి తీసుకెళ్ళాం అనుకున్నా, బట్ ఇంకా సడన్గా చాక్లెట్ క్రేవింగ్స్ అయినాయి, ఇవే ఉన్నాయని చెప్పేసి ఇవే తిన్నమాట. ఏమో గాయస్, ఏమో ఇంటికి వెళ్ళినాక ఉండాలి కదా, ఇంటికి వెళ్ళినాక అక్కడికి పోతా, నేను ఇక్కడికి పోతా అని చెప్పి ఎన్ని ప్లాన్స్ వేసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళినాక ఏముండదు, లేచేసరికి 11 అవుతుంది. బెడ్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ల్యాప్టాప్ ఓపెన్ చేసి, మళ్ళీ లంచ్ చేసి, మళ్ళీ వాడుకొని, మళ్ళీ లేచి, ఇంతే కథ. బయటికి పోయేది ఎక్కువ ఉండదు. చిన్నప్పుడు నేను వరంగల్ నుంచి ఒక్కదాన్ని బస్సులో కూడా పోకపోయేది, అంత భయపడేది నేను. బట్ నౌ వేరే స్టేట్కి నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తాను, లైక్ పొద్దున రాత్రి మిడ్నైట్. దట్స్ ఓకే అండ్ అచీవ్మెంట్. అండ్ గాయ్స్, లైక్ మోస్ట్ ఎక్సైటింగ్ ముచ్చట నేను మీకు చెప్పలేదు. నాకు ఇంకొక పెళ్ళి ఉంది అటెండ్ అవ్వడానికి. లైక్ మా ఇంకొక కజిన్ పెళ్ళి అనమాట, ఆగస్ట్లో ఉంది. సో పెళ్ళికి కూడా ఏమైనా అవసరం ఉంటాయి కదా, సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళేవి. ಅದಕ್ಕೆ కొంచెం ఎక్స్ట్రా లగేజ్ అవుతుంది. లెట్స్ టేక్ ఇట్ అవుట్. బట్టలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, షాంపూలు, కండిషనర్లు అవే ఇంకెక్కువ అవుతాయి. బట్ యాజ్ పాసిబుల్ యాజ్ మచ్ తక్కువ లగేజ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వచ్చేటప్పుడు నేను మళ్ళీ నింపుకొని వస్తాను. ఓకే గాయ్స్, ఐ జస్ట్ ప్యాక్ ఎవ్రీథింగ్. కొంచెం మ్యూజిక్ ఇని, ఫ్యాన్ వేసుకొని, అండ్ ఐ మీట్ యూ సూన్. గైస్, హౌ అబౌట్ దిస్ లుక్ ఫర్ టుమారో? ఓకే కదా, లైక్ కంఫర్టబుల్. సమ్ ట్రౌజర్స్, జీన్స్ అయితే రాత్రిపూట ఇబ్బంది అవుతుందేమో పడుకోవడానికి. ప్లస్ సమ్ టీ షర్ట్, అండ్ యాక్చువల్లీ ఇది నా స్వెటర్ అనమాట. సో ఆబ్వియస్లీ చల్ల ఉంటుంది కదా ట్రైన్లో. సో స్వెటర్ వేసుకుంటే ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ కంఫర్ట్ ఫీల్ వస్తుంది. సో ఐఎమ్ జస్ట్ అ గర్ల్. నా ప్యాకింగ్ ఇక్కడ ఏమంటే ఏం కాలేదు, జస్ట్ రేపు ఏం వేసుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ మైండ్లో ఉన్న లుక్ బయటకు వస్తుందా రాదా అని చెప్పేసి ట్రై కూడా చేసిన అనమాట. అండ్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్. సో రేపటికి అవుట్ఫిట్ ఇదే ఫిక్స్. బాగుందా? నైట్ డ్రెస్లా ఉన్నది కదా యాక్చువల్లీ, బట్ హూ కేర్స్ బ్రో.
ఓకే గాయ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే బట్టలు అయితే అయిపోయినాయి. కొన్ని మీద సర్దేసేటివి కూడా చదివిన. సో రేపు లేస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రేపు స్నానం చేసి రెడీ అవ్వడానికి కూడా కొన్ని వస్తువులు వాడుకుంటా కదా. సో అవన్నీ వాడుకున్నాక మళ్ళీ ఫైనల్ ప్యాకింగ్ రేపు చేస్తా. బట్ బ్యాగ్లో బట్టలన్నీ పెట్టేసిన. అండ్ అదనమాట. నౌ ఐ స్లీప్. అండ్ రేపు మార్నింగ్ లేస్తాను. రేపు మిగతా ప్యాకింగ్ అంతా ఫినిష్ చేద్దాం. రేపు పొద్దున్నే లేవాలి. ఎందుకంటే ల్యాప్టాప్లో 6 hours, నా ట్రైన్ 3:30కి ఉంది. సో నేను ఇక్కడ నుంచి 1:30కి స్టార్ట్ అవ్వాలి. ఆలోపే 6 hours ల్యాప్టాప్లో వర్క్ చేసి పెట్టేస్తే నాకు ఇంకా ట్రైన్లోకి వెళ్ళాక మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం రాదు. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది నైట్. బట్ స్టిల్ నాకు నిద్ర వస్తలేదు. కాసేపు ఫోన్ చూసి పడుకుంటా. అండ్ గైస్, రేపు ఇంటికి వస్తున్నాం. లోపల నుంచి ఎనర్జీ లేదు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఫైనల్లీ ఈరోజు ఇంటికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ నైట్ అస్సలు నిద్ర అవ్వట్లేదు. సో నాకు తెలిసి నేను పడుకునేసరికి 3:30 అయింది. లైక్ 1కి బెడ్ మీద పడుకుంటే అస్సలు నిద్ర అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా నిద్ర అవ్వట్లేదు. అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని అది చేసి లాస్ట్కి 3:30కి పడుకున్నట్టున్నా. తర్వాత మళ్ళీ 7కి లేచి ల్యాప్టాప్ ఆన్ చేసిన. ఎందుకంటే పోయేలోపు 6 hours ఫినిష్ చేయాలి ల్యాప్టాప్లో. అండ్ తర్వాత మళ్ళీ కాసేపు పడుకున్నా, లేచిన బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినా. నాకు అసలు ఏం అర్థమవుతలేదు. మూవీస్ చూద్దాం వెళ్ళేటప్పుడు ఏదైనా డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నా. అసలు ఏం దొరుకుతలేదు నాకు. లైక్ ఐ డోంట్ నో. కొన్ని సజెషన్స్ వచ్చినాయి, అవి ఎన్ని ఉన్నాయో తెలీదు. నా దగ్గర నా ఫోన్లో నెట్ఫ్లిక్స్ వస్తలేదు. సో యూట్యూబ్లో కొన్ని దొరుకుతలేవు. ఐ డోంట్ నో. అట్లీస్ట్ ఒక 2 సినిమాలన్నా డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా ట్రైన్లో అయిపోయినా నేను అంతే. అసలే సిగ్నల్ కూడా రాదు మళ్ళీ ట్రైన్లో సరిగ్గా. సో అదేదో ఒకటి చేసుకుంటా. వర్షం అయితే ఘోరంగా పడుతుంది గాయస్. లైక్ ఇవాళ ఒక్కరోజు తగ్గచ్చు కదా వర్షం. నాన్ స్టాప్గా నేను లేచిన దగ్గర నుంచి పడుతూనే ఉన్నది. ఐ డోంట్ నో. ఇంకా క్యాబులు తొందరగా బుక్ అవ్వవు. ఘోరం హై ప్రైజెస్ ఉంటాయి. అక్కడ దిగినాక ఎట్లా? ఇప్పుడు నేను దానికోసం అంబ్రెల్లా కూడా మోసుకొని పోవాలా? ఏం అర్థమవుతలేదు. సో క్విక్ అప్డేట్ గాయస్. ఇంకా ట్రైన్లో డిన్నర్ ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నా. లైక్ ఎందుకో ఏం ఆర్డర్ పెట్టుకోవాలనిపిస్తలేదు. హెవీగా తినాలనిపిస్తలేదు. లైక్ అంతా నా బాడీ కొంచెం అదో రకంగా ఉన్నది, వీక్గా. సో సర్లే ఏం ఆర్డర్ పెట్టుకుంటామని చెప్పి నార్మల్ ఏదో హెల్తీ స్నాక్స్ అని చెప్పి చూసిన బ్లింకిట్లో. ఏదో మకానా ఒకటి, ఇంకా సమ్ ఓట్స్ బిస్కెట్, ఇంకొక బార్ తీసుకున్నా. అండ్ శానిటైజర్ అవి ఇవి కూడా ఆర్డర్ చేసిన అనమాట. అండ్ ఇట్స్ ఆల్రెడీ 11:30 గైస్. ఇంకొక 1.5 hourలో నేను రెడీ అయిపోవాలి కంప్లీట్గా. స్నానం చేయాలి ఫస్ట్, పెద్ద పని ఉంది. సో లెట్స్ క్విక్లీ అన్ప్యాక్ దిస్. చిన్న ప్యాకెటా? గాయస్ దిస్ ఇస్ 50 rupees గాయస్. అసలు ఏం లేదు ఇందులో. మోసపోయాను. దెన్ ఐ హ్యావ్ దిస్ షుగర్ ఫ్రీ ఓట్ మీల్ బిస్కెట్స్. అన్నీ ఫ్యాన్సీ ఉన్నాయి. ఎందుకు ఫ్యాన్సీ డబ్బాలు, తక్కువ క్వాంటిటీ. అండ్ వాడు నాకు ఇదేదో ఫ్రీ ఇచ్చిండు, ఒక బాదం. అండ్ దెన్ శానిటైజర్. యాక్చువల్లీ ఒక్కటి సరిపోతుంది. డెలివరీ ఛార్జెస్ పడుతున్నాయని ఇంకొకటి ఆర్డర్ చేసినాం. అదనమాట ముచ్చట. సో నేను క్విక్గా స్నానం చేసి రెడీ అయిపోతా. అండ్ నేను మళ్ళీ కలుస్తాను. లేట్ అవుతుంది, నేను చాలా ల్యాగ్ చేస్తున్నాను. నేను ల్యాప్టాప్ 4 hours అయిపోయింది. సో ఇంకో 2 hours వెయిట్ చేయాలి. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. అండ్ ఐ కీప్ యూ అప్డేటెడ్. సో భయపడ్డట్టే అసలు క్యాబ్సే బుక్ అవ్వలేదు. లైక్ ఎంత ట్రై చేసిండు. బుక్ అయినా కూడా వాడు ఆస్తులు అడిగిండు. లిటరల్లీ 1000+ అడిగిండు. సర్లే అని చెప్పేసి చూసి ఒక ఆటో బుక్ చేసా. దానికి కూడా అటు ఇటుకు ఒక 500+ ఏదో తీసుకున్నాడు. అండ్ లిటరల్లీ 1.5 hour పట్టింది నాకు రైల్వే స్టేషన్ రీచ్ అవ్వడానికి. అస్సలు రోడ్ బాగాలేదు, వర్షం పడుతూనే ఉంది. అండ్ ఇంకొక దరిద్రం ఏంటంటే రైల్వే స్టేషన్ ఎంత దరిద్రంగా ఉందంటే లైక్ ఫుల్ బురద. ఎక్కడ చూసినా చేతిలో లగేజ్ ఏమో బరువు ఉంది. అట్లీస్ట్ ఇట్లా కింద పెట్టడానికి కూడా లేదు, అంత బురద ఉంది. దానికి తోడు ఇంకా ప్లాట్ఫామ్ కూడా చేంజ్ అవ్వాల్సి ఉండే. ఇంకా నేను చచ్చిపోయినా అది లగేజ్ అంతా మోసుకొని ట్రైన్ ఎక్కడానికి. దానికి తోడు ఇంకొక ఆఫీస్లో ఒక మీట్ ఉండే జాయిన్ అవ్వడానికి. అది కంపల్సరీ జాయిన్ అవ్వాలంట. అసలు అన్ని మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసిన.
ఇన్ని దరిద్రాలలో వన్ బెస్ట్ థింగ్ ఏంటంటే నా సీట్ నాకు సైడ్ లోవర్ బర్త్ వచ్చింది. లైక్ అందరూ అది బెస్ట్ సీట్ అని చెప్పి అనడం విన్నా, బట్ నాకు ఎప్పుడు రాలేదు, నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఐ లిటరలీ లవ్డ్ ద సీట్. అంటే మంచి ప్రైవసీ, ఎవరితో సంబంధం లేకుండా. ఇంకొకటి ఏంటంటే నాకు ఎదురుగా కూర్చునే పర్సన్ ఎవరో రాలేదు. సో నేను వెళ్ళగానే 2 సీట్స్ జాయిన్ చేసేసుకొని మంచిగా పడుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఎక్కగానే నా పక్కన సీట్ వాళ్ళు ఇంకా ఫుడ్ ఓపెన్ చేసి తింటూనే ఉన్నారు. ఓకే, నేను కూడా తెచ్చుకున్నా కదా ఫుడ్ అని చెప్పేసి నేను తెచ్చుకున్న చిప్స్ అవి ఇవి స్టార్ట్ చేసేసిన నేను కూడా తినడము. అండ్ యా, ఏం చేసిన, నేను కాసేపు అలా వ్యూని ఎంజాయ్ చేసిన, క్యాప్చర్ చేద్దామని ట్రై చేసిన. లైటింగ్ చాలా బ్యాడ్గా ఉండే. ఇంకా ధృవ సినిమా, ఇంకేదో సినిమా కూడా చూసిన. మరీ ఎక్కువ సినిమా చూడాలనిపించలేదు అండ్ కాసేపు పడుకున్నా, బట్ కంప్లీట్గా నిద్రలోకి పోలేకపోయినా, ఎందుకంటే కొంచెం భయమైంది. నా ఫోన్ లగేజ్ అవన్నీ ఉన్నాయి కదా, ఎవరు చూసుకుంటారో. లైక్ ఓ ఇట్స్ సేఫే ట్రైన్లో, బట్ స్టిల్ ఇంకా మన ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, ఒక భయం అది ఉండే అనమాట. సో అందుకే అట్లా ఇన్కంప్లీట్ స్లీప్ పడుకున్నా. నేను కాసేపు పడుకున్నా, కాసేపు లేచిన, ఫోన్ చూసిన, అదంతా అయిందనమాట. మధ్యలో ఒక 1-2 అవర్స్ అయితే పడుకోగలిగిన. లైక్ లిటరల్లీ కంపార్ట్మెంట్లో అందరూ ఉండేది. సో ఇంకా ప్రశాంతంగా పడుకున్నా. 1:30కి తెలంగాణలోకి ఎంటర్ అయింది ట్రైన్. అండ్ సంథింగ్ అరౌండ్ 2 or 2:33కి లింగంపల్లి వచ్చేసింది అనమాట హైదరాబాద్లో. లైక్ లిటరల్లీ అందరూ దిగిపోయారు అక్కడ. లైక్ కంపార్ట్మెంటే ఖాళీ అయింది. లైక్ జస్ట్ ఫింగర్ కౌంటింగ్ నంబర్స్ అంతమంది ఉన్నారు. లైక్ నా సీట్లో నేనున్నా, నా వెనకాల ఒక పర్సన్, నేను అక్కడెక్కడో దూరంలో లైక్ కంపార్ట్మెంట్ చివర్లో లైక్ ఒక అంకుల్ అండ్ సమ్ ఫ్యామిలీ లాగా కనిపించింది నాకు. ఇంకా అసలు నాకు చాలా అంటే చాలా భయమైంది, చాలా యాంగ్జైటీ వచ్చింది. ఇంకా నిద్రపోవాలంటే కూడా ధైర్యం రాలేదు. సో లిటరల్లీ పడుకోకుండా కూర్చొని అప్పటి నుంచి 3 o'clockకి. ఏమో పడుకుంటే ఏమవుతుందో, అసలు నిద్ర కూడా పట్టలేదు, అంత భయం వేసింది. అండ్ ఇంకా అన్ని వర్స్ట్ కేస్ సినారియోస్ తలుచుకుంటూ ఉన్నా నేను. ఎవ్వరూ లేరు అని చెప్పేసి. అంటే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా, లైక్ ఏమవుతుందో అని చెప్పి మూవీస్లలో చూస్తూ ఉంటాం ఇట్లాంటివి. అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఎవరికైనా కాల్ చేద్దామంటే ఆ 3-4 o'clockకి అంత మార్నింగ్ ఎవరు లేచి ఉంటారు. నేను చేస్తే వాళ్ళు ఇంకా భయపడతారేమో అని చెప్పేసి నాకు ఇంకా భయమైంది. సర్లే అని చెప్పేసి ఇంకా నేను హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఇంకా అట్లా ధైర్యంగా కూర్చున్నాను. అట్లనే కొంచెం తెల్లారితే ధైర్యం వచ్చేది. ఇంకా ఫుల్ చీకటి దాంట్లో వర్షం పడుతుంది. అండ్ ఇంకా నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. లైక్ వర్స్ట్ థింగ్ అది. ఇంకెప్పుడు ఇంకా ట్రైన్లో వెళ్ళను నేను, ఈ టైంలో ట్రావెల్ చేయను అని చెప్పి అనుకున్నా. అంటే కొంచెం లేడీస్ ఉంటే కూడా ఆ ధైర్యం ఉండేది కదా, నాకు ఎవ్వరు కనిపించలేదు. ఇంకా లింగంపల్లిలోనే ఆల్మోస్ట్ దిగిపోయిందంటే ఇంకా అక్కడ ఇక్కడ ఒక్కొక్కరు ఉంటారు. కొంచెం పాజిటివ్ ఫీల్ వస్తుంది, కొంతమంది ఫేస్ చూస్తే ధైర్యం వస్తుంది కదా. అలాంటి వాళ్ళు కూడా అందరూ దిగిపోయారు అనమాట. లైక్ భువనగిరి ఇస్ ద లాస్ట్ స్టాప్. ఇంకా అందరూ దిగిపోయారు. ఇంకా నేను దిగేది లాస్ట్ స్టాప్ కాజీపేట. ఇంకా అక్కడ దాకా ఎవ్వరు ట్రావెల్ చేసే వాళ్ళు లేరనమాట. ఫ్యామిలీ కనిపించుండే వాళ్ళు దిగిపోయారు. ఒక్కొక్కరు ఉన్నోళ్ళు కూడా దిగిపోతూనే నాకు ఇంకా భయం వేసింది అనమాట. ఇంకా జస్ట్ అనుకున్న నెక్స్ట్ టైం ఒక్కదాన్ని ట్రావెల్ చేసినప్పుడు ఆ పెప్పర్ స్ప్రే ఏదో ఉంటుంది కదా, అది క్యారీ చేయాలని చెప్పేసి. అయినా సేఫ్ సైడ్కి ఒకసారి నా ఫ్రెండ్ చెప్తే విన్నాను. సో నా బ్యాగ్లో ఇట్లా క్యాప్ లేని పెన్ ఉంటానన్నమాట. ఐ డోంట్ నో, అంత వర్స్ట్గా అక్కడ ఏమీ జరగలేదు. బట్ యు నో దట్ ఇన్స్టింక్ట్ అంతే, అమ్మాయిలకు అట్లా ఉంటుంది కావచ్చు. నాకు జస్ట్ అట్లా భయం వేసింది అంతే. అండ్ నేను మా ఇంట్లో కూడా ఇప్పటివరకు చెప్పలేదు, ఇంకా వాళ్ళు నన్ను ఇంకొకసారి రానియరు కూడా. సో అట్లా జరిగిందనమాట. కొంచెం తెల్లారుతుంటే ఓకే, నాకు మంచిగా అనిపించింది. అండ్ మా ఊరికి దగ్గరికి వెళ్తుంటే ఓకే, ఇదంతా నాకు తెలిసిన ఏరియానే, ఏం కాదు అని చెప్పి మెల్లమెల్లగా ధైర్యం వచ్చింది. లైక్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, నా ముందు సీట్లో ఒక లేడీ ఉంది. యాక్చువల్లీ తను పడుకుంది, చీకట్లో నాకు కనిపించలేదు. అండ్ ఐ వాజ్ అమేజ్డ్, అంత ధైర్యంగా తను ఎలా నిద్రపోగలిగిందో. నేనే జస్ట్ ఓవర్ థింకింగ్ చేసినా కావచ్చు అనిపించింది. ఇంకా కొంచెం తెల్లారినాక అరౌండ్ 4:35 అయినాక మా ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు. ఓకే, ఇక్కడ దాకా వచ్చినాం అని చెప్పేసి. సో ఫ్రీక్వెంట్గా వాళ్ళతో కాల్ మాట్లాడుతూనే ఉన్నాను, అంతా బాగానే జరిగింది. బట్ మేబీ యాజ్ ఏ ఉమెన్గా భయం ఉంటుందేమో ఎవరికైనా. సో కరెక్ట్గా వెళ్తే హైదరాబాద్ నుంచి కాసేపటికి 3 hours పడుతుంది. బట్ వీడు ప్యాసింజర్ ట్రైన్ కదా, చాలా స్టాప్స్ పెట్టి
8:30 అయింది నేను దిగేసరికి. సో నేను దిగేసరికి మా నాన్న వచ్చేసిండు అనమాట. సో ఎగ్జాక్ట్గా నేను దిగే కంపార్ట్మెంట్ ముందు నిల్చున్నాడు. అండ్ అట్లా వర్షం పడితేనేమో కార్ తీసుకురమ్మన్నా, లేకపోతే బైక్ తీసుకొని రమ్మన్నా. మార్నింగ్ నుంచి లేదు అని చెప్పేసి బైక్ తీసుకొని వచ్చిండు. మరీ పర్లేదు, బట్ నేను వెళ్తుంటే చిన్న చిన్న డ్రిజిల్ లాగా పడింది అనమాట. లైక్ ఎంత బాగా అనిపించిందో పొద్దున్నే ఫ్రెష్గా. ఇక్కడంతా డస్ట్ కదా, అక్కడంతా మంచిగా ఫ్రెష్ ఎయిర్, అదంతా ఎంతైనా మన ఊరు అనే లైక్ దట్ ఫీల్ ఉంటుంది కదా, మంచిగా పోయినా అన్నమాట. సో నేను వెళ్ళేసరికి మా మమ్మీకి చెప్పిన మార్నింగే నాకైతే ఇడ్లీ చికెన్ తినాలనిపిస్తుంది అని చెప్పి. సో నేను వెళ్ళేసరికి మా మమ్మీ బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టింది. సో మంచిగా తినేసా, తర్వాత ఫుల్ ముచ్చట్లు పెట్టిన. అండ్ ఒక 1-2 అవర్స్కే మళ్ళీ లంచ్ కూడా తినేసిన. లంచ్ కోసం మా మమ్మీ సమ్ బగారా అండ్ చికెన్ చేసింది. అండ్ అట్లా పోడే మంచి స్టార్ట్ అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఆల్ వెంట్. కొంచెం భయంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఈ జర్నీ. బట్ ఫైనల్లీ నేనైతే సేఫ్గా ఇంటికి రీచ్ అయినా. దట్స్ ద హోల్ పాయింట్. Thank you so much for watching till the end, guys. Please do like, share and subscribe. Bye bye.